అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని నయా నేరాలు మోసాలకు పాల్పడుతున్న కిలాడీల ఆట కట్టించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అస్త్రంగా ఎంచుకుంది పోలీసు శాఖ. AI for AP పోలీస్ అనే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా గుంటూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అమలు చేస్తున్నారు. పోలీసింగ్ వ్యవస్థలో కీలకమైన ఫిర్యాదు స్వీకరణ, కేసు నమోదు, దర్యాప్తు, ఆధారాల సేకరణ, కేసు డైరీ, ఛార్జిషీట్ తయారీ తదితర అంశాలకు సంబంధించి 8 AI మాడ్యూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గుంటూరు జిల్లాలో ఈ AI సేవల ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామంటున్న ఎస్పీ వకుల్ జిందాల్తో ఈటీవీ ముఖాముఖి. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే పోలీసింగ్లో అత్యుత్తమ సాంకేతిక సేవలను అందుబాటులో తెచ్చేందుకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే AI for AP పోలీస్ అనే ప్రాజెక్టు అందుబాటులో తీసుకొచ్చింది. ప్రధానంగా గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ఇప్పటికే అందుబాటులో తీసుకొచ్చారు. అసలు AI సేవల ద్వారా ఈ నేర నియంత్రణకు, అదేవిధంగా ప్రజా సమస్యల ఫిర్యాదు పరిష్కారానికి, ఇతర అంశాలకు ఎలా దోహదపడుతుంది, దాని ద్వారా పోలీసులు ఎలాంటి సేవలను అందించుతున్నారనే విషయాలు తెలిపేందుకు మనతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ AI సేవల్ని గుంటూరు జిల్లాలో నేర నియంత్రణకు, అదేవిధంగా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ఎలా వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనకు కొత్తగా అంటే ప్రధానంగా 3 జిల్లాల్లో ఈ AI సేవలను అందుబాటులో తీసుకొచ్చారు. అసలు AI సేవలు పోలీసింగ్ వ్యవస్థలో ఎలా ఉపయోగపడనున్నాయి? సో AI వల్ల మనం ఏదైతే పని చేస్తున్నామో దాంట్లో మనం ఇంకా ఎఫిషియెంట్గా చేయొచ్చు, ఇంకా మ్యాన్ పవర్ మనం తగ్గించే విధంగా ఇంకా ఎఫిషియెంట్గా చేసేదానికి చాలా మనకి ఉపయోగపడుతుంది. సో ఈ AI for AP పోలీస్ అన్నది కొన్ని నెలల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక హ్యాకథాన్ ఇక్కడ గుంటూరులోనే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ హ్యాకథాన్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఏదైతే మాకు ప్రతిరోజు ఏదైతే మనం పని చేస్తున్నామో దాంట్లో మాకు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ మనం ఎఫిషియన్సీ పెంచాల్సిన అవసరం ఉంది, అవి ఐడెంటిఫై చేసి 8 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 8 ప్రాబ్లమ్స్ మీద హ్యాకథాన్ చేశారు. దాంట్లో కొన్ని సొల్యూషన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సొల్యూషన్స్ మీద గత కొన్ని నెలల నుంచి కంటిన్యూస్గా దాని మీద వర్కౌట్ చేసి ఆ సొల్యూషన్స్ను ఒక ఇంప్లిమెంటబుల్ ఫామ్లోకి తీసుకురావడం జరిగింది. సో ఆ సొల్యూషన్స్ ఇప్పుడు గుంటూరు, చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాల్లో యాజ్ ఏ టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా అది మనం స్టార్ట్ చేశాము. AI ద్వారా ఆ సెక్షన్స్ ఏమేం దాంట్లో అప్లై అవుతాయి అనేది మనం ఐడెంటిఫై చేయడం, తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక SOP తయారు చేయడం, ప్రతి కేసు గురించి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ చూసి దాంట్లో ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసు బలంగా ఉంటుంది, ఏమేమి మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, అది కూడా AI ద్వారా చేయించడము, AI ద్వారా గైడ్ చేయించడము IOకి. సో దాంతో మనకి కన్విక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ముద్దాయిలకి శిక్ష పడేటట్టు మన ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో ప్రతి రిపోర్ట్ది క్వాలిటీ ఎలా ఉంది, అది వాళ్ళు ప్రాబ్లం రిజాల్వ్ చేశారా, లేక విక్టిమ్కి న్యాయం జరిగిందా అన్నది AI ఒక రిపోర్ట్ ఇస్తుంది. సో ఆ రిపోర్ట్ చూసి మనము ఈ పని ఇంకా త్వరగా చేయవచ్చు, బాధితులకి న్యాయం జరిగేటట్టు మనం AI హెల్ప్ తీసుకోవచ్చు. ఈ మొత్తం 8 టూల్స్ అందుబాటులో తీసుకొచ్చారు ఈ పోలీసింగ్ వ్యవస్థకు అందుబాటులో కన్నారు. ఈ 8 టూల్స్లో ప్రధానంగా మన జిల్లాలో ఎన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి, ఎన్ని వినియోగిస్తున్నారు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? సో ఈ 8లో 4 టూల్స్ మన జిల్లాలో యాజ్ ఆఫ్ నౌ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. దాంట్లో మెయిన్లీ ఇది PGRS పెటిషన్ సంబంధించి క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్స్ అనలైజ్ చేయడానికి, తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకి హెల్ప్ చేయడానికి, అదేవిధంగా న్యూస్ సమరైజర్, అదేవిధంగా వాట్సాప్ సమరైజర్ అన్నది 4 ఇవి మనం ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. సరే, ఈ టూల్స్ వినియోగించే క్రమంలో అంటే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించడానికి సిబ్బంది ప్రత్యేకంగా ఉందా, లేదా వాళ్ళ శిక్షణ ఏమైనా ఇచ్చారా, ఆ వివరాలు? సో ఇప్పుడు ఈ ఏదైతే మనం AI సొల్యూషన్స్ మనం డెవలప్ చేశామో దాని మీద IT కోర్ టీమ్కి, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫుల్ ఫ్లెజ్డ్ ట్రైనింగ్ అయినాక మనం ఇది ఫుల్ ఫ్లెజ్డ్ స్కేల్లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా ఈ AI సర్వీస్ 8 టూల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేర నియంత్రణ కావచ్చు, లేదా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు అంటే త్వరితగతిన అవకాశం ఉంటుందంటారా? అవును. సో AI ద్వారా మనం ఏదైతే మనం పని చేస్తున్నామో అది ఇంకా ఈజీగా చేయవచ్చు, ఎఫిషియెంట్గా చేయవచ్చు, క్వాలిటీగా చేయవచ్చు. ఈ గత జూన్లో జరిగిన పోలీస్ హ్యాకథాన్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ రోజు మీరు కూడా ప్రాజెక్టు చూశారు. అందులో అంటే మీ సజెషన్స్ కానీ మీరేమన్నా ఈ 8 వాటిలో ఏమన్నా మీ రోల్ ఏమన్నా ఉందా, ఏంటి వివరాలు? సో 8 ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ నేను ఇచ్చినవే. సో అవి కూడా మన జిల్లాలో కూడా అది మనం ఇంప్లిమెంట్
చేస్తున్నాము. సో ఒకటి వాట్సాప్ సమరైజర్ నేను ఇచ్చింది, తర్వాత న్యూస్ డైజెస్ట్ కూడా నేను ఇచ్చింది. సో అవి రెండు కూడా మన జిల్లాలో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాం. సో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, అదేవిధంగా నేరాలు నియంత్రించాలంటే ఈ ఏఐ సేవలు అయితే ఎంతగానో ఉపయోగపడతాయని కూడా ఎస్పీ ముకుల్ చంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.